భారత పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టినటువంటి డీలిమిటేషన్ బిల్ ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ ఉందో అది వీగిపోయింది. 2/3 వంతు మెజారిటీ సాధించలేక ఎన్డీఏ పక్షం చేతులెత్తేసింది. తద్వారా డీలిమిటేషన్ బిల్ ఆగిపోయింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. విపక్షాలు చెప్పేటువంటి కారణాలు కానీ ఇతర కారణాలు కానీ అనేకం కనిపిస్తాయి మనకు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఎన్డీఏ పక్షం నేతలంతా మహిళా బిల్లును అడ్డుకున్నారు, మహిళలకు రిజర్వేషన్ అడ్డుకున్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. చాలా హాస్యాస్పదం. మహిళా రిజర్వేషన్ అడ్డుకోలే, మహిళా బిల్లు ఆగిపోలే. మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ 23నే పాస్ అయింది. సెప్టెంబర్ 28 తారీఖు నాడు రాష్ట్రపతి గెజెట్ మీద సంతకం చేసి అయిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏం డోకలేదు, ఆగిపోయిందల్లా డీలిమిటేషన్కి సంబంధించినటువంటిదే. సో ఈ డీలిమిటేషన్ కథ ఏంది, డీలిమిటేషన్ ఎందుకు బీజేపీ మహిళా బిల్లుతో ముడిపెట్టింది, దాని వెనకాల ఉన్నటువంటి కుట్రా కుతంత్రం ఏంది, ఎందుకు ఇండియా కూటమి పక్షాలు దాన్ని వ్యతిరేకించినాయి అనేటువంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు చాలామంది, అరే మహిళలకు రిజర్వేషన్ ఇస్తుంటే ఇండియా కూటమి వాళ్ళు అడ్డుకున్నారు, విపక్షాల వాళ్ళు అడ్డుకున్నారు అనేటువంటి మాట చెప్తా ఉంటే చాలా గమ్మత్ అనిపిస్తూ ఉంది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయి రెడీగా ఉంది. కొత్తగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు చేయాల్సింది ఏమీ లేదు. అయితే డీలిమిటేషన్ను అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు తోటి ముడిపెట్టి ఈ పెరుగుతున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ మహిళా కోట కింద కేటాయించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చేసినటువంటి కార్యక్రమం. అది వాస్తవం ఏందో తెలుసుకోకుండా వట్టిగానే మనం మాట్లాడడం కూడా సరికాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళలకు రిజర్వేషన్ మహిళలే చూసుకుంటారు, మహిళలే ఇండియా కూటమి పక్షం ప్రజల సంగతి చెప్తారు. ఎప్పుడు పాస్ అయిందా మహిళా బిల్లు? 2023 సెప్టెంబర్ 23 తారీఖు నాడు పాస్ అయింది. పార్లమెంట్లో పాస్ అయితే 2023 సెప్టెంబర్ 28 నాడు రాష్ట్రపతి గజెట్ ఇచ్చేసిండు, అది చట్టంగా మారింది. 33% రిజర్వేషన్ వచ్చి ఉన్నది ఆల్రెడీ. లోక్సభ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో 33% మహిళలకు ఇవ్వాలని బిల్లు వచ్చేసింది. కానీ ఈ డీలిమిటేషన్ అనేటువంటి కమిషన్ వేసి డీలిమిటేషన్ ద్వారా ఈ 33% ఇప్పుడు ఆల్రెడీ 543 ఉన్నాయి కదా, 543 కంటే అదనంగా పెరిగేటువంటి సీట్లు మహిళలకు ఇవ్వాలని పెట్టిరు. మరి ఉన్న దాంట్లో ఇస్తే ఎవడొద్దనడా? ఇప్పుడు ఆల్రెడీ 543 ఉన్నాయి కదా, దీంట్లో ఇవ్వడానికి మీకు నొప్పి ఏమొచ్చింది? మరి మహిళలకు ఇవ్వడానికి నిజంగా భారతీయ జనతా పార్టీకి మహిళల మీద ప్రేమ ఉంటే ఇప్పుడున్న 543 సీట్లలో 33% సీట్లు మహిళలకు ఇవ్వడానికి మీకు నొప్పి ఏంది? మీ సీట్లు పోతాయని మీ బాధ. మళ్ళీ ఓబీసీ మీ సీట్లు పోతాయని మీ బాధ. రెండో అంశం ఏంటంటే ఈ పెరుగుతున్నటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలకు ఉందో అందులో మా బీసీలు లేరు. మా బీసీలకు లేని రిజర్వేషన్కు మేమెందుకు సపోర్ట్లు కొడతాం, మేమెందుకు ఆగమవుతాం? కాబట్టి భారతీయ జనతా పార్టీ కథ ఏందో చూడాలి మనం. అది చేసేటువంటి దొంగ పనులు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఇంత మొత్తుకుంటారు కదా, 2023లో మహిళా బిల్లు పాస్ అయితే మరి మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి అంతే స్థాయిలో ప్రేమ ఉంటే మరి తర్వాత 2024లో జరిగింది కదా పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చిందండి బీజేపీ పార్టీ? ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఎన్ని సీట్లు కేటాయించిందండి మహిళలకు? 33% ఇచ్చిందా? ఒకసారి చూద్దాం లెక్కలు. మహిళా సాధికారత లేక మహామోసమా? ఈ 33% బీజేపీ 33% రిజర్వేషన్ల వెనుక దాగి ఉన్న చేదు నిజాలను ఒక్కసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 23 మహిళా రిజర్వేషన్ చట్టం పాస్ అయింది, రెడీగా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోలే. మహిళా రిజర్వేషన్ బిల్లు బంపర్ మెజార్టీతో పాస్ అయింది. నాకు తెలిసి 452 మంది అనుకూలంగా ఓటేసారు అనుకుంటా. అప్పుడు ఇద్దరు ఆపోజ్ చేసినట్టుగా అనిపించింది అప్పుడు. సో అంత బంపర్ మెజార్టీతో మహిళా బిల్లు పాస్ అయింది. మహిళల పట్ల ఏ పార్టీకి కానీ వ్యతిరేకత లేదు. ఆ ఇద్దరు ఎవరో మనకు తెలియదు. కానీ అయితే ఈ మహిళా రిజర్వేషన్ చట్టం ఆల్రెడీ అమలైంది. ఈ అమలైనటువంటి మహిళలకు ఏ సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు పెంచి ఇద్దామని చెప్పి డీలిమిటేషన్ దుకాణం పెట్టిండు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఈ డీలిమిటేషన్ దుకాణం పెట్టి మహిళలకు ఇస్తాం కానీ పెంచితేనే ఇస్తాం, లేకపోతే లేదనే దుకాణం. ఇప్పుడున్న దాంట్లో ఎందుకు ఇవ్వవు?
ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ 2023లో నారీ శక్తి వందన పేరుతో 33% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చామని బీజేపీ దేశవ్యాప్తంగా గొప్పలు చెప్పుకుంది. కానీ ఆచరణలో ఏం జరిగిందంటే ఇగో ఇది మాటల్లో 33%, చేతల్లో 15.7%. మహిళలకు పార్లమెంటు సీట్లలో బీజేపీ ఇచ్చిన స్థానాలు ఎన్ని అంటే 15.7% సీట్లు ఇచ్చింది. మరి 33 ఎందుకు ఇవ్వలే? ఇక్కడ బిల్లు పాస్ అయినాకనే అయింది కదా పార్లమెంట్ ఎన్నికలు. ఇక్కడ 33 ఎందుకు ఇవ్వలే? 2024లో లోక్సభ ఎన్నికల వాస్తవాలు చూస్తే మొత్తం బీజేపీ అభ్యర్థులు 440 స్థానాల్లో పోటీ చేసిరు. వాళ్ళ అలయన్స్ కూటమి అది కాక 440 స్థానాల్లో పోటీ చేసి మహిళలకు ఇచ్చిన 69 సీట్లు ఇచ్చింది. అంటే వాగ్దానం చేసిన దాంట్లో సగం కూడా ఇవ్వకుండా నిలువునా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ, మహిళలకు టికెట్లు ఇవ్వకుండా. ఇది ఒక పార్లమెంట్ అంశమే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ 2023 తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, పోనీ పార్లమెంట్లు ఇవ్వలేదు. మహిళలకు ఇదే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని టికెట్లు కేటాయించుకుంటూ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది ఒకసారి చూస్తే శాసనసభ ఎన్నికల్లో దారుణమైన వివక్ష కనబర్చింది భారతీయ జనతా పార్టీ. 2023-25 మధ్య చట్టం పాస్ అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసలు లెక్కలు ఇగోయడం ఉన్నాయి చూడండి. మధ్యప్రదేశ్లో 230 సీట్లలో కేవలం 15 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించింది, 15. మరి ఇక్కడ 33% ఎందుకు ఇవ్వలే? ఇక్కడ కనిపించలేదా మహిళల మీద ప్రేమ, మహిళల మీద ఆప్యాయత, మహిళల మీద గౌరవం ఇక్కడ లేదా బీజేపీకి? ఇక్కడ రాజస్థాన్ విషయానికి వస్తే 199 సీట్లలో కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ దాదాపు ఎన్ని రావాలి? 66 సీట్లు రావాలి, 66 వచ్చి కాడ 20 ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో 90 సీట్లలో కేవలం 15 సీట్లు మాత్రమే ఇచ్చింది, 90 సీట్లలో. అంటే దాదాపుగా ఇక్కడ రావాల్సినవి 27-28 సీట్లు రావాలి. ఇక్కడ తెలంగాణ విషయంలో 119 సీట్లుంటే బీజేపీ మహిళలకు ఇచ్చింది 13 సీట్లు ఇచ్చింది. ఇక్కడ హర్యానాలో 90 సీట్లలో కేవలం 10 ఇచ్చింది, ఇక్కడ 30 రావాలి. జార్ఖండ్లో 68 సీట్లలో 8 ఇచ్చింది, ఢిల్లీలో 68 సీట్లలో 8 ఇచ్చింది. ఇగో ఇది భారతీయ జనతా పార్టీ కథ. ఇది మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇగో ఇది వీళ్ళు కేవలం తెచ్చింది డీలిమిటేషన్, మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ చేసి ఉత్తరాదితోని ఉడాయించాలి, మొత్తం రాజ్యాంగాన్ని ఖతం చేయాలనేటువంటి ఉపాయం కట్టిరు. సో ఇక్కడ ఇదే కాదు, ఇంకా గమ్మత్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందంటే ఒకటే. ఇదేనా మహిళా సాధికారత నిలువెత్తు నిదర్శనం? జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు 2024లో బీజేపీ పోటీ చేసిన సీట్లు 90 సీట్లు పోటీ చేసి మహిళలకు ఇచ్చిన టికెట్ ఒకటి. ఈ బీజేపీ సాధికారత గురించి ఇట్లా మాట్లాడుకోవాలి మనం. 90 స్థానాల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చి ఇదేనా 33% రిజర్వేషన్ల చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నా. ఇంకా మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళా బిల్లును మహిళా బిల్లును కాదు అడ్డుకున్నది మహిళా బిల్లును కాదు, డీలిమిటేషన్ అనేటువంటి లెక్కలతోటి మహిళా బిల్లును ముడిపెట్టి, మహిళా బిల్లు సపరేట్గా వస్తే ఎవడు అడ్డుకుంటాడా? ఎవడు అడ్డుకోడు. కానీ నువ్వు డీలిమిటేషన్ పేరుతోటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దొబ్బకపోయి దక్షిణాదిని ఎండబెట్టాలనేటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకు అడ్డుకట్టబడ్డది గంతే. ఇక్కడ నినాదాలు తప్ప చిత్తశుద్ధి లేదు బీజేపీ దగ్గర. బీజేపీ ప్రచారం 33% రిజర్వేషన్ మహిళలకు అని చేస్తుంది. ఆ బీజేపీ ఇచ్చింది 15.7% సీట్లు పార్లమెంట్లో. రిజర్వేషన్ల పేరుతో మహిళల ఓట్లు దండుకోవడమే తప్ప చట్టసభల్లో వారికి తగిన స్థానం కల్పించే ఉద్దేశం బీజేపీకి ఏమాత్రం లేదని ఈ వాస్తవ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఓటు వేసే ముందు వాస్తవాలు ఆలోచించండి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. నిన్న వీగిపోయినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో మా బీసీ మహిళలు లేరు. ఆ డీలిమిటేషన్ ఏదైతే ఇస్తామని చెప్తా ఉన్నారో, డీలిమిటేషన్ ద్వారా వచ్చేటువంటి అదనపు సీట్లను మహిళలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పని అంటున్నారు. మీరు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఆ రిజర్వేషన్ వచ్చి తీరుతుంది. 2029 నుంచి వస్తుంది. దానికి నరేంద్ర మోడీ ఎక్కర్లేదు, ఇంకెవరు ఎక్కర్లేదు, ఆల్రెడీ చట్టం చేసి ఉందాడ 2023 వచ్చింది. ఏంది డీలిమిటేషన్ కథ. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూటమికి అంత చిత్తశుద్ధి ఉంటే 543 స్థానాలు ఉన్నాయి కదా, ఈ డీలిమిటేషన్ చేయకుండా ఈ ఉన్న స్థానాల్లో 33% రిజర్వ్ స్థానాలు మహిళల కోసం కేటాయించు చూద్దాం. అది చేయరు, ఎందుకంటే వీళ్ళ కుర్చీలు కదలొద్దు అన్నట్టు, వీళ్ళ సీట్లు పోతాయేమో అని భయం. దాంతో ఈ కుట్రకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఈ కుట్రను నిజంగా అడ్డుకున్నటువంటి స్టాలిన్కు కానీ, అటు రాహుల్కు కానీ, అటు అఖిలేష్ యాదవ్కి కానీ, ఆర్జేడీకి కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రేకి కానీ, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది బీసీ సమాజం.
ఎందుకంటే మాకు రాకుండా మాకు ఇవ్వకుండా రిజర్వేషన్లు, మా బీసీ మహిళలు లేకుండా మా బీసీ మహిళలకు అసలు ఉన్నారా? బీసీ మహిళల కథ ఏందో తెలుసా? బీసీ మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది బీసీ మహిళల్లోంచి ఎమ్మెల్యే అయింది ఎవరంటే ఒక్క ఆమెనే, కొండా సురేఖ. ఒక్క ఆమెనే. 22 లక్షల మంది ఓసీ మహిళలు ఉన్నారు. 22 మంది ఓసీ మహిళల్లోంచి 5 ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షలకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షల మంది ఓసీ మహిళలకు ఒక ఎమ్మెల్యే అయింది. 1 కోటి మందికి ఒక బీసీ మహిళ అయిందా? ఇది వివక్ష కాదా? ఇది వివక్షే కదా. మరి మాకు దక్కనటువంటి మెజారిటీ పక్షమైనటువంటి బీసీలకు దక్కనటువంటి బిల్లులు ఎన్ని తెస్తే మాకేంది, ఎన్ని కూలిపోతే మాకేంది? ఎస్, మేము ఫక్తు బీసీల పార్టీ, బాజప్తా బీసీల పార్టీ. ఈ పార్టీ ప్రయోజనాలు బీసీల చుట్టే ఉంటాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ కారణంగా, డీలిమిటేషన్ పేరుతో కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని తెచ్చినటువంటి బిల్లు వీగిపోవడాన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఇది బీజేపీ నిజంగా ఎట్లా సమర్థిస్తారండి? మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే అంటే ఇగో మీ లెక్కలు ఇవి, మీ దుకాణం మీ భాగవతం ఇది, మీరు చేసిన దుకాణం మీరు చేసిన భాగవతం అంతా ఇగో ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మీరు అరవడానికి లేదు, ఏం లేదు. మొత్తం పార్లమెంట్ ఎన్నికలలోనే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీ పార్టీ పర్ఫార్మెన్స్, మీ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో బీసీ మహిళల కోటా ఉండాలి. ఇది మా డిమాండ్. అందులో అప్పుడు అసదుద్దీన్ కూడా వ్యతిరేకించిండు, బీసీ మహిళలు ఉన్నారని చెప్పి. బీసీ మహిళలు ఉండాలని చెప్పి నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా చెప్తుంది కదా. ఇద్దరు వ్యతిరేకించినప్పుడు కూడా అందులో అసదుద్దీన్ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, అవును బీసీ మహిళలకు రిజర్వేషన్ లేదు అని చెప్పి. బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇది మేమే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతాం. అవును. సో అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులారా, ఈ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే తల్లిదండ్రులారా ఈ నెల 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించబోతున్నటువంటి ధర్నాలో పాల్గొంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒక్కసారి మనకు వస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మన పిల్లలు ఫీజులు లేకుండా ఫ్రీగా చదువుకుంటారు. ఈ కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటున్నాయి. తల్లిదండ్రులారా మనమందరం కదిలి ఈ నెల 26 తారీఖున ఎన్నో పార్టీల కోసం ఎన్నో జెండాలు పట్టుకొని వాన్ని గద్దెనెక్కిస్తానికి వీని గద్దెనెక్కిస్తానికి తిరిగినాం కదా, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కరోజు రండి, సర్ది కట్టుకొని రండి ఇందిరా పార్క్ కాడికి ఉదయం 10 గంటలకు. ఈ ఆదివారం ఏది 26 తారీఖు ఏప్రిల్ వచ్చేటువంటి ఆదివారంలో 10 గంటలకు ఆడ కలుద్దాం. అలాగే ఈ విషయాన్ని మిగతా పేరెంట్స్ కూడా తెలియజేయండి. లక్షల ఫీజులు వీళ్ళ తాత జాగిరని యాడికేం కడతారా? వచ్చే జీతాలేంది, కట్టే ఫీజులేంది? కాబట్టి ఫీజుల నియంత్రణ జరగాలి. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రావాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? ఇక్కడ కార్పొరేట్ శక్తులు లంచాలు ఇచ్చి ఆపుతా ఉన్నాయి. కాబట్టి వీటిని అడ్డుకోవాలంటే తల్లిదండ్రులారా మనమే ముందుకు రావాలి. సో దానికోసం మీరంతా కదలాల్సింది ఒక వీడియో చూడండి. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతింటాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారమవుతున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది?